తెలుగు భాష సాంస్కృతిక వైభవాన్ని నలుదిశలా చాటేలా ఇక నుంచి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహోత్సవాలు నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో ఉండవల్లి గుహల వద్ద 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన తెలుగు మహోత్సవాల ముగింపు వేడుకలకు మంత్రి హాజరయ్యారు. తెలుగు భాష పరిరక్షణ, సాంస్కృతిక వైభవ పునరుద్ధరణే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి చెప్పారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్య, విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధికి దోహదమని తెలిపారు. పత్రికా రంగానికి వన్నె తెచ్చిన ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేశారని కొనియాడారు. తమిళుల తరహాలో తెలుగు భాషా పరిణామ క్రమంపై సమగ్ర డాక్యుమెంటేషన్ రూపొందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒకనొక సమయంలో నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలనేటువంటి మాట వినపడినప్పుడు శాసన మండలిలో ఆ రోజు ఉన్నటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా కాస్త విజ్ఞానం ఉన్నటువంటి వారు, చదువుకోవడానికి ఇప్పుడు ఉన్నారు అప్పుడు ఉన్నారు అనుకోండి, చదువుకోవడానికి లేకపోతే ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనల్ని అడిగిందట, మీరు ప్రాచీన భాషను చెప్పడానికి మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ చూపించగలరా అంటే మనం సరైనటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయామని. అదే తమిళులు అయితే వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ ని ఎలాగా ఆ భాష పరిణామ క్రమం జరిగింది, ఎలాగా ఆ భాష యొక్క ఔన్నత్యం పెంపొందించబడింది అనేటువంటి దాన్ని వారు డాక్యుమెంటేషన్ రూపంలో చెప్పగలిగారు కనుక ముందుగా వారికి ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మనకి ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చింది, కానీ మన డాక్యుమెంటేషన్ విషయంలో కొంచెం లోపం ఉంది. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే భాష పట్ల మనకి మమకారం ఉన్నప్పుడు. ఇవి మనం ప్రాచీన భాష అనేటువంటి మాట చెప్పడానికి కానీ, దీని పరిణామ క్రమాన్ని తెలియజెప్పడానికి కానీ మనం కూడా ప్రత్యేకంగా దీని మీద ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.